ఆధునిక సమాజంలో ప్రేమ, సహజీవనం సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే ఈ క్రమంలో ఏర్పడే విభేదాలు, విడిపోవడాలు తరచుగా పోలీస్ స్టేషన్లు, కోర్టుల మెట్ల మీద ఎక్కుతూ ఉన్నాయి. తాజాగా ఒక యువతి తన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని, తనను మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నారని వేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. పెళ్లికి నిరాకరించడం వల్ల కలిగే హార్ట్ బ్రేక్ చట్టపరం నేరం కాదు అని కోర్టు కుండబద్దలు కొట్టింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. ఇద్దరు వయసుకు వచ్చిన వ్యక్తులు పరస్పర అంగీకారంతో బంధంలో ఉన్నప్పుడు దానిని లైంగిక దాడి అని పిలవమని స్పష్టం చేసింది. కేవలం పెళ్లి చేసుకుంటామన్న మాట ఇచ్చి ఆ తర్వాత మనస్పర్ధాల వలనో లేదా ఇతర కారణాల వలనో చేసుకోలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆ బంధాన్ని రేప్గా మార్చలేము అని కోర్టు తేల్చి చెప్పింది. చట్టం దృష్టిలో అంగీకారం అనేది అత్యంత కీలకమని, బంధంగా కొనసాగుతున్నప్పుడు ఉన్న అంగీకారం బంధం తెగిపోయిన తర్వాత నేరంగా మారదని వివరించింది. ఈ కేసులో మరో ఆసక్తికరంగా ఉన్న అంశం ఏమిటంటే సదరు జంట విదేశాలకు వెళ్లి అక్కడ శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లుగా తేలింది. దీనిపై కూడా కోర్టు సూచనలనిచ్చింది. ఇద్దరు ఇష్టపూర్వకంగా విదేశాలకు వెళ్లి అక్కడ సన్నిహితంగా ఉన్నప్పుడు అది మోసం కిందకు రాదని పేర్కొంది. కేవలం పెళ్లికి ఎరగా వేసి ఒకరిని లొంగదీసినట్లుగా ఆధారాలు లేనప్పుడు ఆ బంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించడం సరైనది కాదు అని అభిప్రాయపడుతూ నిందితుడిపై ఉన్న కేసును కొట్టివేసింది. చట్టం ప్రకారం హార్ట్ బ్రేక్ నేరం కాదు అని కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. దీని అర్థం ఏమిటంటే ప్రేమించుకోవడం, విడిపోవడం అనేది వ్యక్తుల వ్యక్తిగత భావోద్వేగాలకు సంబంధించిన విషయం. ఒకరు మరొకరికి నచ్చక విడిపోతే అది ఎదుటివారికి బాధ కలిగించవచ్చు. కానీ ఆ బాధకు చట్టం శిక్ష విధించలేదు. మోసం చేయాలనే దురుద్దేశంతో కాకుండా పరిస్థితుల ప్రభావంతో పెళ్లి చేసుకోలేకపోయిన సందర్భాలను రేప్ కేసులుగా మార్చడం వల్ల చట్టం దుర్వినియోగం అవుతుంది అని న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇలాంటి అనేక కేసుల్లో తప్పుడు పెళ్లి వాగ్వాదాన్ని చేసి నెరవేర్చలేకపోవడం మధ్య ఉన్న సన్నగీతను గుర్తు చేసింది. దురుద్దేశంతో మొదటి నుంచి మోసం చేయాలనే ఆలోచన ఉంటే తప్ప పరస్పర అంగీకారంతో జరిగిన శారీరక సంబంధాలను అత్యాచారంగా చూడదని అనేక తీర్పులు చెబుతున్నాయి. కర్ణాటక హైకోర్టు తాజా తీర్పు కూడా ఇదే ధోరణికి బలపరిచింది. ఈ తీర్పు ఎంతో మంది పురుషులకు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ దీనివల్ల మహిళా భద్రతకు లేదా నమ్మకానికి భంగం అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. బంధాల్లో నిజాయితీ ఉండాలి, కానీ అదే సమయంలో ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా ఒత్తిడి చేయడానికి చట్టాన్ని వాడుకోవద్దు అని కోర్టు భావించింది. యువత ఈ తీర్పుల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించాలి. సంబంధాలు పరస్పర గౌరవం మరియు ఇష్టం మీద ఆధారపడి ఉండాలి తప్ప చట్టపరమైన బెదిరింపుల మీద కాదని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసింది.